ఇన్ని పాటలు పాడినావు, మరి అసలైన పాటలకు వచ్చేస్తావా? జానపద పాటలకి. జానపద పాటలలో బాగా ట్రెండింగ్ అయిన సాంగ్ ఒకటి ఉంది, గుర్తుకుందా? రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. పాడతావా? నేర్చుకున్నావా? ఎన్ని వస్తాయి జానపద పాటలు? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. అబ్బో, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా వస్తాయా? అవి సినిమా సాంగ్స్ వస్తాయి, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్. నువ్వంటే రెండు వస్తాయా? సినిమా సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ వస్తాయి, ఫోక్ వస్తాయా? సరే, ఇప్పుడు ఫోక్ సాంగ్ ఒకటి, ఊపున్న పాట రాను బొంబాయి రాను సాంగ్ ఉంది కదా, అది వాడు మరి. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి చీరలున్నాయే, చీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే. రాను నేను రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను. రాయ రాయే పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా. రాను రాను పులగా రంగుల రత్నం ఎక్కించి నన్న గంజతమంట. అందుకే రాను నేను రాను, ఆ రాను గా జాతర రాను, రాను నేనా గంగాను, రాను గా జాతర నేను, రాను నేనా గంగాను. మొత్తానికి అయితే ఎరగా తీసేస్తున్నావు పాటలు అన్ని, ఏ పాట వదిలిపెట్టట్లే కదా. నువ్వు పాటలు పాడుతుంటే ఏమైనా మిస్టేక్స్ అయితే గిట్లా వాడాలి గిట్లా ఎవరైనా తప్పులు చెప్పే వాళ్ళు ఉన్నారా నీకు? చెప్తారు. ఎవరు చెప్తారు? మా నాన్నే. మీ నాన్నకి ఏమైనా పాటలు వస్తాయా మరి? ఏం రావు కానీ పాటలు పాడాలి మొత్తానికైతే. ఏ పాటకి ఎక్కువ మిస్టేక్స్ పోయేది? ఏ పాటకు సార్? ఏది పోకపోయేదా? ఒక పాట ఎన్నిసార్లు వింటావు? 3 సార్లు వింటాడు. 3 సార్లకి వచ్చేస్తుందిలే. 3 సార్లు 4 సార్లు అట్లా వింటాడు. 3 సార్లు 4 సార్లు వింటావు, 5 సార్లు వచ్చేస్తుంది. ఇది జానపద పాటలలో లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కూడా పాడుతున్నావు, అదొకటి పాడతావు. ఏ పాట బాగా పాడతావు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లా? అనగనగా ప్రేమ, ఓ అనగనగా ప్రేమట, అదే సార్ ఆ పాట. ఓ అనగనగా ప్రేమట, మోస్తుంది బాధట, ప్రియమైన ప్రియురాలికి రాసిందొక లేకట, రాసిందొక లేకట, రాసిందొక లేకట. ఓ తన ప్రేమే వద్దట, తన మనసే సేదట, కాదని కన్నీళ్లతో ఆ లేఖను చించేనట, లేఖను చించేనట. జాలి లేని మనసు నీది, మరవలేని ప్రేమ నాది, కళ్ళ ముందు నేనున్నా కానకపోతున్నావు, మరిచిపోతానే మజిలీ నీ ప్రేమను, నీ ప్యారులోడిపోయిన షాజహానును, మరిచిపోతానే మజిలీ నీ ప్రేమను, నీ ప్యారులోడిపోయిన షాజహానును. ఇంత నేర్చుకున్నావు అన్ని, ప్రతి ఒక్క జోన టచ్ చేసినట్టుంది పాటలు మొత్తానికైతే కదా. ఏది వదిలిపెట్టలే. ఏమన్నా వదిలిపెట్టిన ఎన్నయా? ఏం లేవు మరి. కుమరం భీముడు, కుమరం భీముడు పాట అయితే సూపర్ పాడతావట. మీ నాన్న వచ్చిన కాంచి నా కొడుకు కుమరం భీముడు పాట పాడతాడు, అది వాడేరి అది వాడేరి అని చెప్తున్నాడు. సో అది కూడా చూసుకుంటూ ఆడతా చూడకుండా ఆడతా? చూడకుండా ఆడతా. ఎందుకు చూడకుండా? సార్ చూసుకో, అదొక్కటి ఎందుకు చూడకుండా, మిగతా అన్ని రావా? అంత బాగా ప్రాక్టీస్ చేసినావు, అంత బాగా ఇష్టమా పాట అంటే? ఎందుకు, ఎట్లా నచ్చింది, ఎందుకు నచ్చింది ఆ పాట? ఆ పాట చూడంగానే నచ్చింది సార్ నాకు. మిగతా అన్ని నచ్చలేవా? అన్ని నచ్చింది సార్, కానీ కొంచెం ఎక్కువ నచ్చింది. ఎక్కువ నచ్చిందని పదాలు మొత్తం, లిరిక్స్ మొత్తం గుర్తు పెట్టుకున్నావు. సరే పాడు. భీమా నేను అన్న నేల తల్లి, ఊపిరి పోసిన సెట్టో సీమ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా? కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రా సూనెగడోలే మండాలి కొడుకో, మండాలి కొడుకో. కొమురం భీముడో, కొమురం భీముడో, రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో, రగ
పొంగి పోగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో జునుము కత్తెకు తలను వంచి పోగాల జునుము కత్తెకు తలను వంచి పోగాల జునుము తల్లి పేగుల పెరగానట్టేరో కొమురం భీముడా కొర్రా సూనెగడోనే మండాలి కొడుకో కొమురం భీముడా రగరగ సూర్యుడై రగలాలి కొడుకో చర్మములిసే దెబ్బకు గొప్పంటూగాల సిలికే రక్తము చూసి సిదిరిపోగాల భూతల్లి సనుబాలు తాగానట్టేరో కొమురం భీముడా కొర్రా సూనెగడోలే మండాలి కొడుకో కాలు వైపారే నీ గుండె నెత్తూరు నేలమ్మ నుదటి బొట్టైతుంది చూడు అమ్మ కాళ్ళ పారానైతుంది చూడు తల్లి పెదవుల నవ్వై మెరసింది చూడు కొమురం భీముడా ఉడవి తల్లికి జనమ హరణమిస్తువిరో కొమురం భీముడా. నిజంగా ఎంత బాగా మనం ఉంటే అది ఏమన్నా ఉంటుంది చూసినావు, మనకి ఇష్టమైంది బాగా ఇష్టమైంది వేరు బాగా ఇష్టమైన దాంట్లో లీనం అయిపోతారు. అట్లా లీనం అయిపోయి లిరిక్స్ చూడకుండా అసలు పాట అద్భుతంగా పాడినా. ఈ పాట ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినావు? 5-6 days టీచర్. ఎందుకో అన్ని 2-3 times వింటే అన్ని పాటలు వస్తాయి కదా నీకు. ఈ పాట ఎందుకు 5-6 days ప్రాక్టీస్ చేసిన? చూడకుండా అంతే. ఏమన్నా నోట్స్ లో రాసుకుని ప్రాక్టీస్ చేయవా? నోట్స్ లో రాసే ప్రాక్టీస్ చేసా అని పాట నోట్స్ లో రాలే టీచర్. ఎందుకు? విన్నా టీచర్, సినిమాలలో వస్తే ఇని పాడిన టీచర్. అబ్బా నోట్స్ లో ఎందుకు రాసుకోలేవు మరి? మిగతా అన్ని రాసుకున్నావుగా. కానీ ఇష్టమైన పాట కాబట్టి గుండెలో పెట్టుకున్నట్టావా? అంతేనా? నీకు మరి బాగా అంటే ఈ ఫోక్ సాంగ్స్ వింటుంటావు కదా బాగా. ఏ ఫోక్ సాంగ్స్ లో బాగా ఎవరి సాంగ్స్ ఎక్కువ వింటావు? మధ్యలో సందీప్ టీచర్. ఎందుకు పొలిటికల్ సాంగ్స్ వింటావా మొత్తం? ఏం లే టీచర్, అన్ని వింటా టీచర్. మామూలుగా ఇప్పుడు అంటే పొలిటికల్ సాంగ్స్ ఎక్కువ. ఇప్పుడు మన కేసీఆర్ సార్ తోని ఇప్పుడు సందీప్ అన్న పిలిచిపోయారా ఎట్లన్నట్టు? మా డాడీ తోలుకొని టీచర్, ఆ ఊరి సర్పంచ్ ఉంటాడు కదా టీచర్, అలా డాడీ మమ్మల్ని తోలుకొని టీచర్ పాడిపోయాను. అంతమందికి పరిచయమా సందీప్ అన్నకి? మళ్ళీ అక్కడ పోయినాకనే పరిచయం. మరి కేసీఆర్ సార్ మీద వాడాలని మీకు అనిపించింది? నాకు ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసిన టీచర్ కేసీఆర్ సార్. మరి ఇప్పుడు రిపబ్లిక్ డే వస్తుందిగా, పాటలు పాడుతున్నావా? పాడతా. ఏమైనా గేమ్స్ పార్టిసిపేట్ చేసినావా? చేసిన. ఏం గేమ్స్ పార్టిసిపేట్ చేసినావు? కబడ్డీ, వాలీబాల్, ఖోఖో టీచర్. 3 రన్నింగ్ 4 దేంట్లో గెలిచినావు మరి? ఇంకా గెలవలే టీచర్. ఇంకా పోటీ అయిపోలేదా? ఈ రోజు ఏదో ఉందంట కదా? కబడ్డీ ఉంది టీచర్, కానీ ఇంకా నేను రాలేదని బంద్ చేశారు టీచర్. రేపు పెడుతున్నారు. ఎవరు? పీటీ సార్ టీచర్. నువ్వు బాగా ఆడతావా మరి కబడ్డీ? ఏమన్నారు? ఆట ముఖ్యమా పాట ముఖ్యమన్నారా? ఏమన్నారు? 2 ముఖ్యం టీచర్. సార్ వాళ్ళు ఏమన్నారు? ఏమనలే టీచర్. ఆట ముఖ్యమా పాట ముఖ్యమా అన్నారా? ఏమనలే టీచర్. ఏమనలే. నీకోసం ఇలా గేమ్స్ కూడా ఆపేసి నువ్వు పాట పాడారన్నారంట కదా, మళ్ళీ రేపు పెడతామని చెప్పిరట. చెప్పాలి మరి, అన్ని నేనే చెప్పాలా? చెప్పారు. నువ్వేనా కెప్టెన్? కాదు టీచర్. మరి పాటలు ఏం ప్రాక్టీస్ చేసుకుంటున్నారు రిపబ్లిక్ డేకి? అది మా దేశం భారతదేశాన్ని. ఎన్ని పాడతావు? 2 టీచర్. రిపబ్లిక్ 2 పాడతావు రిపబ్లిక్ డేకి. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేకి? ఇండిపెండెన్స్ డేకి మళ్ళా 2 అన్నా 3 అన్నా ఆడతా టీచర్.